దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ஆன்றிவ்வுலகமளந்தாய் அடிபோத்தி சென்னங்கத்தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடமுதைத்தாய் புகழ்வோத்தி கன்று குணிலாவெறிந்தாய் கழல் போத்தி குன்று குடையாய் எடுத்தாய் குணம்போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்னும் சேவகமே ஏத்தி பறைகொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோ எம்பாவாய் நீளாதுங்கஸ்தனகிரிதटी சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்தியம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தி ஸ்வோச்சிஷ்டாயாம் ரஜனிகலிதம் யாபலாத் கிருத்ய புங்க்தே கோதா தஸ்யை நம இதமிதம் பூய ஏவாஸ்து பூயः கர்க்கடே ஊர்வவல்குண்யான் துளசி கானனோத்பவாம் பாண்யே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகீம். ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரிதटी சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்தியம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தி ஸ்வோச்சிஷ்டாயாம் ஸ்ரஜிநிகலிதம் யா பலாத்கிருத்ய புங்க்தே கோதா தஸ்யை நம இதமிதம் பூய ஏவாஸ்து பூயः. जय श्रीमन्नारायण. प्रिय భగవద్బంధువులారా, మానవ జన్మకి ప్రధాన లక్ష్యం తన మూలాలని కాపాడుకోవడం. ఈ విశ్వానికంతటికీ మూలం భగవంతుడు. ఆ భగవంతుణ్ణి జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది మన బాధ్యత. మన మూలాలని మనం కాపాడుకోగలిగితే మనం 10 కాలాల పాటు ఉండగలుగుతాం.
మనమంటే ఈ జీవరాశి అంతా గుర్తించలేదు, మనం మనుష్యులం గుర్తించగలం. మనం చేయగలిగినటువంటి పని, మనకి ఏది ఆధారమో, ఏది మనకి కారణమో, ఆ కారణాన్ని పదిలంగా ఉండేట్టుగా చూసుకోగలగడం. చెట్టుకి మూలం వేరైతే ఆ వేరుని జాగ్రత్తగా మనం చూసుకోగలిగితే అప్పుడప్పుడు ఏదైనా ఒక ఉపద్రవం చెట్టుకి ఏర్పడ్డా తిరిగి మళ్ళీ అది సరి అయినటువంటి స్వరూపాన్ని పొందగలుగుతుంది. అప్పుడప్పుడు చీడ పట్టచ్చు, అప్పుడప్పుడు ఆకులు రాలచ్చు, అప్పుడప్పుడు పక్షులు వ్రాలచ్చు. ఏదైనప్పటికీ కూడా కింద ఉండేటటువంటి దాని రూట్స్, దాని మూలాలు నిలకడగా ఉన్నట్టయితే, స్థిరంగా ఉన్నట్టయితే తిరిగి మళ్ళీ ఆ వృక్షం తన యొక్క పూర్తి వికాసాన్ని పొందగలుగుతుంది, అందంగా ప్రకాశించగలుగుతుంది. ఈ ప్రపంచానికి అట్లాంటి ఆది కారణం భగవానుడు. అందుకే ఆయన్ని జాగ్రత్తగా చూసుకోగలగడం మన అవసరం, ఆయన కోసం కాదు, మన కోసం. ఎక్కడుంటాడు భగవంతుడు, ఎట్లా ఉంటాడు అంటే ఆయన ఉండేది ఆయనకి సహజమైనటువంటి సర్వత్రా వ్యాపించిన రూపంలో ఉంటాడు. ఆ సర్వత్రా వ్యాపించిన రూపం అంటే అవ్యక్త రూపం అంటారు దాన్ని. భగవద్గీతలో స్వామి చెప్పినట్టుగా ఈ అవ్యక్త రూపం అంటే కంటికి కనిపించదు, ఎవరికీ కనపడదు. అలా ఆయన ప్రపంచం అంతటా వ్యాపించి ఉంటాడు. కనిపించే రూపంలో కొన్ని చోట్ల ఉంటాడు. ఆ కనిపించే రూపంలో ఉండేవి 5 అని చెప్పారు మనకి. ఆ 5 పరస్వరూపం ఒకటి, వ్యూహస్వరూపం ఒకటి, విభవస్వరూపం ఒకటి, అంతర్యామి స్వరూపం ఒకటి, అర్చారూపం ఒకటి. పరస్వరూపం అంటే వైకుంఠంలో ఉండేది, మనకందదు. అక్కడుండే వాళ్ళకి మాత్రమే కనిపిస్తారు వాళ్ళు. వ్యూహస్వరూపం అంటే పాల్కడలిలో ఉండేది, అది కూడా ఎవరికి కనపడదు, సనకాదులకి మాత్రమే కనిపిస్తుందట. బ్రహ్మాది దేవతలకు కూడా కనపడదు. వాళ్ళకు కూడా అక్కడికి వెళ్తే ఎప్పుడైనా వినిపిస్తుందంతే, ఆయన యొక్క మాట కనపడ్డు. విభవాలంటే అవతారాలు, ఆయా కాలాల్లో వచ్చి అవసరాలు తీర్చి తిరిగి వెళ్ళిపోతూ ఉండేవి. అవి వచ్చాయిట, చేశాయిట, తిరిగి వెళ్ళాయిట. మనకైతే అంత బాగా తెలియదు, గ్రంథాల్లో చెబితే వినడమే అంతే. అంతర్యామి 4వది, మనందరి లోపల ఉండి నడిపేది. ఈ లోపలుండి నడిపేది అని మనం వింటున్నాం తప్ప మనకి దాని మీద స్పష్టత అనేది లేదు. కొంతమందికి మాత్రం అది స్పష్టత ఉంటుందట. స్వాంగుష్ఠ ప్రమితంచ యోగి హృదయేషు ఆసీనం ఈశం భజే అని మన వరద గురువులు చెప్పినట్టుగా అంగుష్ఠ ప్రమాణంలో హృదయాంతర్వర్తిగా ఉంటాడు అని వేదాల్లో చెప్పేదాన్ని పరమా యోగా అభ్యాసం చేసినటువంటి మహానుభావులు ఎవరో చూస్తారట, వాళ్ళకి మాత్రం కనిపిస్తుందట, మనకి తెలియదు. మనం ఎప్పుడైనా అలా కళ్ళు మూసుకుంటే ఒకసారి ఫలానా అనుకుంటే అలా అనుకున్నట్టుగానే కనిపిస్తాడు, కానీ తర్వాత వెంటనే మళ్ళీ మాయమైపోతాడు.
మనకి క్షణకాలం కంటే ఎక్కువ లోపల ఉండదు మన ఆలోచన. హృదయంలో ఉండేవాడు మనకు కనిపించడు. మనకంత సాధన లేదు, అంత యోగము లేదు, అంత శ్రద్ధ కూడా లేదు. అది పూర్తిగా ఉంటే తప్ప ఆయన కనిపించడు. అందుచేత అంతర్యామిగా ఉన్నా మనకేం పెద్ద ఉపయోగం లేదు. ఐదవది అర్చ. ఎవరెవరు ఎక్కడ కోరుకుంటే వాళ్ళ కోసం. కుటి కుంజేషు అన్నట్టుగా ఓ పాక వేసుకున్నా, ఒక పొదరిల్లు కట్టుకున్నా, అందులో కూడా నిన్ను నేను పూజ చేసుకోవాలనుకుంటున్నా, నాకు ఇంతే శక్తి ఉంది కనుక ఒక చిన్న కాగితం మీద నీ బొమ్మ గీసుకుని నిన్ను నేను ఆరాధన చేస్తానని అంట. అలాగే ఒప్పుకుంటాడు ఆయన, అక్కడి నుంచే స్వీకరిస్తాడు. లేదు, ఇసుకతోట చిన్న బొమ్మ చేసి ఇక్కడే నిన్ను ఆరాధన చేస్తా, ఏం పర్వాలేదు హాయిగా చెయ్యి అంటాడు ఆయన. ఇండ్లల్లో మనవాళ్ళు పసుపుతో ఇంత ముద్ద చేసి దీన్ని మేము పూజ చేస్తాం, అది కూడా నాకేం పెద్ద సమస్య ఏం కాదయా, నీకెంత ఎలా వీలైతే అంత అలా చెయ్యి, నాకు అదే చాలు. మేము అది కూడా చేయమా, 4 పువ్వులు పెట్టి ఈ పువ్వుల మీదే నిన్ను ఆవాహన చేసుకుంటాం, దట్స్ ఓకే. దానికి కూడా ఆయన అంగీకరిస్తాట. దానికి క్షణద్రవ్యము అని పేరు. అలాంటి దాన్ని కూడా తన దేహం కింద తాను చేసుకుని చెయ్యాలనుకునే వారి ఆరాధనలని అందుకోవడం కోసం అక్కడికి వస్తాడు. అలా ఉంటాడు. దానికి అర్చ అనే పేరు. ఈ అర్చామూర్తిగా మనుషులు కోరితే మనలాంటి వాళ్ళం మన కోసం వస్తాడు. దేవతలు కోరుతుంటారు అప్పుడప్పుడు, వాళ్ళ కోసం కూడా అర్చామూర్తిగా వస్తాడు. ఒకసారి ఋషులు కోరుతుంటారు, వాళ్ళ కోసం కూడా అర్చామూర్తిగా వస్తాడు. మహానుభావులైనటువంటి ఆచార్యులు కోరుతుంటారు, వాళ్ళ కోసం కూడా అర్చామూర్తిగా వస్తాడు. సొంతంగా వాళ్ళ కోసం అని పెట్టుకోకుండా మా సమాజం కోసం అంతటికీ నువ్వు ఉండాలయా, నో ప్రాబ్లం. ఆ ఉండడం కూడా ఈవేళ ఒక్కరోజుకి, ఈ 10 రోజులకి, ఈ ఏడాదికి, ఈ 10 ఏళ్ళకి కాదు, ఎప్పుడు నువ్వు ఇలాగే ఉండాలి ఇక్కడ అంటే దట్స్ ఓకే. ఈవెన్ దానికి అంగీకరిస్తాడు. అసలు ఒక్కొక్క చోట వాళ్ళెవరో అడుగుతున్నారు అని కాకుండా తనకే వచ్చేద్దాం అని అనిపించి టక్మని వచ్చి ఒక్కొక్కసారి ఆయన అవతరించేస్తూ ఉంటాడండి ఆయన. అది కూడా అర్చావతారంలో ఒక రకం. కనుక దేవ ప్రతిష్ఠితాలు, మనుష్య ప్రతిష్ఠితాలు, ఋషి ప్రతిష్ఠితాలు, ఆచార్య ప్రతిష్ఠితాలు లేదా స్వయంభూమూర్తులు అని అంటారు. భగవంతుడే తనే ఒక అర్చామూర్తిగా అక్కడక్కడ వెలుస్తూ ఉంటాడు. అలాగ వెలిసినవి ఒక 8 దక్షిణంలో ఉన్నాయి, ఒక 8 ఉత్తరంలో ఉన్నాయి. ఈ భారతావనికి అని అష్టవైకుంఠాలు అని వాటికి పేరు పెట్టారు. ఇవన్నీ స్వయం వ్యక్తాలు అన్నమాట. మనం సురక్షితంగా ఉంటే ప్రపంచం అంతా బాగుపడదండి. ఆయన సురక్షితంగా ఉంటే మాత్రం ప్రపంచం అంతా బాగుపడుతుంది. ఎందుకంటే ఆయన ప్రపంచానికి మూలం కనుక. ఈవేళ పాట అదండి, పోతి పాసురం అంటారు దీన్ని, మంగళాశాసన పాసురం అని అంటారు దీన్ని. పోతి అన్న, మంగళం అన్న, మంగళాశాసనము అన్న, పల్లాండు అన్న, ఇవన్నీ ఒకటే. ఆశీస్సులు అన్న, ఇవన్నీ ఒకటే అర్థం అండి. ఈవేళ పాటలో అమ్మ స్వామికి మంగళం పాడింది. ఎలా పాడిందో ఒకసారి మనం కూడా పాడదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం, அன்று இவ்வுலகம் அளந்தாய் அடி போத்தி
சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடம் உதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா எரிந்தாய் கழல் போத்தி குன்று குடையா எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்று உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கு ஏலோரெம்பாவாய். ఇది పాసురం. ఇందులో 6 సార్లు మన అమ్మ పోతి 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 అని మంగళం పాడింది. ఇందాక చెప్పాను వీళ్ళకి కాలం అడ్డుండదు, మంగళం పాడుతున్నారు. మన వాళ్ళంతా వచ్చారు ఈవేళ. నిన్నను పిలిచారు కదండి స్వామిని, లేచి రమ్మన్నారు కదా, ఎలా నడవాలో చెప్పారు కదా, నడిచి వచ్చాడు. కూర్చున్నాడు కుర్చీలో, ఒక కాలు కింద పెట్టాడు, ఒక కాలు పైన పెట్టాడు. పెట్టి ఆ కాలుని ఇలా చూపిస్తుంటే ఎర్రగా కనిపించింది. అమ్మో కందిపోయిందే, నడిస్తే కందిపోయింది, మనమే నడిపించాము, ఈయన్ని కందిపోయేటట్టు చేశాం. ఎంత కఠిన హృదయం మంది. ఆయనకి అంత కందిపోయి శ్రమ కలిగేటట్టు మనం ఎందుకు చేశాము, అయ్యయ్యో అని పాపం వీళ్ళు పాపం కడుపు తీసుకుంటూ ఏడుస్తున్నారు. బాధ కలుగుతోంది. సరే, బాధపడేం ప్రయోజనం కనుక ఆ కందిపోయిన అలుపు తీర, ఆ పరిశ్రమ తగ్గాలని, అతనికి మరింత బలం కలగాలని, మరింత చక్కగా ఉండాలి అని ఆయనకి మనం అర్జెంటుగా ఇప్పుడు మంగళం పాడాలి అని మన ఆండాళ్ళ తల్లి వ్రతాన్ని తీసి కాసేపు మనం పక్కన పెడదాం అన్నట్టుగా ముందర మన స్వామికి మంగళం అయితే పాడదాం అంటూ ఈవేళ ఆ వేళటి కష్టానికి ఈవేళ పాడుతున్నారు మన వాళ్ళంతా మంగళం. మొట్టమొదట వామన అవతారం. అన్రు ఆ వేళ, ఏ వేళ? బలిచక్రవర్తికి, ఏమండి, బలిచక్రవర్తి దానం ఇచ్చాడు వామనుడికి. అన్రు ఆ వేళ ఆ దానం తీసుకుని ఆ నీళ్లు కింద పడుతుంటే, నీళ్లు కింద పడే లోపులో నువ్వు అంత పెరిగిపోయి, ఎందుకంటే పాపం వాళ్ళని కాపాడాలనే నీ ఆర్తి అంతుంది, అంత ఆర్తితోటి నీ పాదాన్ని అంత ఎత్తు ఒక్కసారి అట్లాగా అర్జెంటుగా పెంచేసావు. పెంచడంతో ఆ పాదం కాస్త కందిపోయింది. వేగంగా పరిగెడితే చూడండి, మనకు కూడా ఒళ్ళంతా కందిపోయి చెమట వచ్చేస్తుంది చూసారా, అలుపు వచ్చేస్తుంది చూసారా. అట్లాగా ఆ వేళ నువ్వు పెంచినప్పుడు నీ పాదానికి ఎంత కష్టం వచ్చిందో, కొలిచినప్పుడు నీ పాదానికి ఎంత కష్టం వచ్చిందో, బలి కఠినమైన తల మీద మోపినప్పుడు నీకెంత ఆ పాదానికి అలుపు వచ్చిందో కదా తండ్రి. వామన అవతారంలో త్రివిక్రముడుగా చేసిన చేష్టని మన వాళ్ళు స్మరించుకుంటారు. 3వసారి అండి ఇది తలవడం. మొట్టమొదటి ఓంగి ఒలహళందా 3వ పాటలో నేలని కొలిచిన రాముడి ఆ స్వామి పాదాన్ని పాడారు. ఉలగు అళంద, లోకాలు కొలిచిన పాదం. 3 పాదాలు కదండి కొలిచింది. అతి మొదటి భూమిని కొలిచిన పాదం. రెండవది 17వ పాటలో అంబరం ఊడరుత్తు ఓంగి ఉలగడంద, ఆకాశంలో అలా చీల్చుకుంటూ వెళ్ళిపోయి పైలోకాలన్నీ కొలిచిన పాదం.
కింద పాదం పై పాదం రెండూ పాడారు. ఇప్పుడు ఈవేళ మూడవ పాదం ఏది? ఆ మూడవ పాదంతో ఏం కొలిచాడు ఆయన? మనని కొలిచాడు. నేను మంగళం పాడాలి, నేను మంగళం పాడాలి అని వెంటనే రాముడి గ్రూపు లేచిందండి. ఎవర్రా మీరు వామనుడి కోసం మంగళం పాడుతున్నారు, అదేం పెద్ద గొప్ప? ఏం కదిలాడా? త్యానం చేశాడా? ఉన్నవాడు ఉన్నట్టుగా అలాగే నిలబడ్డాడు. ఒక పాదంతో మొత్తం భూమి అంతా పరిచాడు, ఇంకో పాదంతో ఆకాశం అంతా పరిచాడు. అక్కడే ఉన్నాడు బలి కూడాను, వాడి తల మీద మూడో పాదం పరిచాడు. అదేం పెద్ద శ్రమ? దానికోసం ఏం పెద్ద మంగళం పాడాలి? అంతకంటే కష్టపడ్డ పాదం చూడండి మావాడిది. మావాడికి మంగళం పాడాలి. ఏం చేశాడేమీ మీవాడు? సెన్రు నడిచాడండి. మీవాడు నడవలా, ఉన్నవాడు ఉన్నట్టు పెరిగాడు అంతే. మావాడు నడిచాడండి. ఎక్కడికి నడిచాడండి? అంగు. ఆ ఊరి పేరు చెప్పడం మన వాళ్ళకి ఇష్టం లేదండి. ఎక్కడికి నడిచాడు ఆయన? ఎక్కడి నుంచి నడిచాడు? అయోధ్య నుంచి ఆరంభించి లంకా నగరం దాకా నడిచాడు. సెన్రు అంగు. అక్కడి దాకా నడిచి తెన్నిలంగై సెత్తాయి, ఆ దక్షిణ దిక్కులో ఉండేటటువంటి ఆ లంకా నగరంలో ఉండే దౌష్ట్యాన్నంతటిని కూడా నశింపచేశావే. ఎంత కష్టం అది! ఒంటరిగాడు ఏమండి, మంచి మనిషి, మాయ తెలియని మనిషి అండి. ఎక్కడికి వెళ్ళావు? మాయావుల మధ్యకి వెళ్ళావు, రాక్షసుల మధ్యకి వెళ్ళావు. అసలు వాడు చేసేదంతా మోసమే. యుద్ధము మోసమే, మిగతాది మోసమే. నీకా మోసం చేయడం చేత కాదే. స్వామికి ఈ మంగళాశాసనం చేయడం అనేదే ప్రధాన కార్యం. మన ధనుర్మాసంలో ఆండాళ్ళు మనకి నేర్పింది ఈ మంగళాశాసనాన్ని గురించి. వాళ్ళ నాన్నగారు ఆవిడకి నేర్పారు, ఆవిడ మనకి నేర్పింది అన్నమాట. దీనికోసమనే మనం గోష్ఠులుగా తయారు కావాలి, దీనికోసమనే మనం సమూహాలుగా ఉండాలి, అందరం కలిసి ఉండాలి, స్వామికి మంగళం చేయాలి. స్వామికి మంగళం చేయడం అంటే మన కోసం వచ్చిన రూపంలో మంగళం చేయాలి. ఆయనదైనటువంటి ఈ ప్రపంచం అనే దివ్యమంగళ విగ్రహానికి మంగళం చేయాలి. ఈ ప్రపంచానికి దివ్యమంగళ విగ్రహానికి మనం మంగళం చేయడం అంటే ఎక్కడెక్కడ ఏ ఏ అవసరం ఉందో దాంట్లో మనం చేయగలిగింది ఏదో చేయాలి. అందుకే మన వికాస తరంగిణి మాధవ సేవగా సర్వప్రాణి సేవ తీసుకున్నారు. ఇదంతా మొత్తం ఆయన మంగళ విగ్రహమే. దీనికి అంతటికీ మనం ఎప్పుడు మంగళం కావాలంటాం. ప్రపంచం అంతా చెడ్డది, దీని అంతటినీ కూడా మనం అంతా ఏదో నాశనం అయిపోవాలి మనం ఎప్పుడు అట్లా కోరమండి. ప్రపంచం అంతా కళ, ప్రపంచం అంతా కళ్ళ, ప్రపంచం అంతా మాయా, జగమే మాయా, బ్రతుకే మాయా అనరు మన వాళ్ళు ఎప్పుడు కూడా. ఇదంతా వాస్తవం, ఇదంతా భగవంతుడిది, ఆయన దివ్యమంగళ విగ్రహం కనుక అది ఎప్పుడు సుఖంగా ఉండాలి. దానికి మనం చేయగలిగింది ఏమైనా ఉంటే చేస్తూ ఉండాలి. ఆ చేసేది కూడా శక్తినిచ్చి లోపల నుంచి ఆయనే దానికి కావాల్సిన మార్గం చూపిస్తాడు. మళ్ళీ అదేదో మనం చేయాలని కాదండి, దానికి కావాల్సిన శక్తి అంతా లోపల నుండి ఆయన ఇస్తున్నాడు. పరికరాలన్నీ ఆయన ఇస్తాడు. దాన్ని మనం తిరస్కరించకుండా వాడగలిగితే చాలు, అహంకరించకుండా సేవ చేయగలిగితే చాలు. ఇది మన వికాస తరంగిణి కోరుకునేది అనమాట. పాసురాన్ని మనం అందరం కూడా అనుసంధానం చేద్దాం. అన్రు ఇవ్వులహం అళందాయి అడిపోతి సెన్రంగు తెన్నిలంగై செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடம் உதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா எரிந்தாய் கழல் போத்தி குன்று குடையா
எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்திப் பறைகொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கு ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். स्वोच्छिष्टमालिका बंधा गंधबंधुरजिष्णवे विष्णुचित्ततनुजायै गोदायै नित्यमंगलम् मादृशा किंचन त्राणबद्धकङ्कणपाणये विष्णुचित्ततनुजायै गोदायै नित्यमंगलम् श्रीमत्यै विष्णुचित्तार्यमनोनन्दनहेतवे नन्दनन्दन सुन्दर्यै गोदायै नित्यमंगलम्. ஆண்டாள் திருவடிகளே சரணம்.